సార్ నమస్తే అండి. వీరేంద్ర చౌదరి గారు, ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ప్రకటించారు. దీనిపై మీ స్పందన ఏంటి? సార్, ముందుగా ప్రధానమంత్రి గారు మోడీ గారితో పాటు దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వన్ పార్టీ అందరూ కూడా అమరావతిని పార్లమెంటు సాక్షిగా వేళ చట్టబద్ధత చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ మన అమిత్ షా గారికి, భారతీయ జనతా పార్టీ పెద్దలకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర తెలుగు వారి తరపున, తెలుగు మాట్లాడే భాషా వారి తరపున, ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఓకే సార్, గతంలో ఏదైతే మోదీ గారు శంకుస్థాపన చేశారో అమరావతి రాజధానికి, అప్పట్లో మీ వాళ్ళు కొంత దోబూచులాడారు అని అంటున్నారు. మరి ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రకటించడం, దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమి ఉండొచ్చు అంటారు? కాదండి, ఆ రోజున శంకుస్థాపనకి ఏదైతే విడిపోయిన రాష్ట్రానికి ఏదైతే మనకి రాజధాని ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ తలుపులు వేసేసి చీకటి రోజు నాడు మనకి విడగొట్టిన రోజున తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు కూడా, అప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా అమరావతి శంకుస్థాపనలో పాల్గొంటూ 2,500 కోట్లు కూడా డబ్బులు అమరావతికి ముందు కేంద్రానికి విడుదల కూడా చేసి నోటిఫై కూడా చేశారండి. అమరావతిని విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానిగా. ఓకే సార్, అప్పట్లో రాష్ట్ర స్థాయి నాయకులు ఈ రాజధానిని వ్యతిరేకించడం వాస్తవం కాదా మీ నాయకులు? కాదండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని భిన్న అభిప్రాయాలు వచ్చినాయి. ఆయన ఆ అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తే మళ్ళీ నేను తీర్మానం చేయలేనా అని అంటున్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ళు చేసిన వ్యక్తి, ఆయన ఆ రోజు మాకేం అభ్యంతరం లేదని చెప్తూ నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటానని ఓట్లు కూడా అడిగి ప్రజల్ని మోసం చేసి ఒక మైండ్ గేమ్లో చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, 35,000 ఎకరాలు ఎందుకు, ఇది రియల్ ఎస్టేట్ కోసం చిన్న దుష్ప్రచారం జరుగుతున్న వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోలేదు, చంద్రబాబు నాయుడు గారు నష్టపోలేదని నా అభిప్రాయం సార్. ఓకే సార్, ఏదైతే రాజధానికి సంబంధించిందో అప్పట్లో ఉన్న రూట్ మ్యాప్ ప్రకారం సెపరేషన్ అయింది, మన ఆస్తులన్నీ మనకు వచ్చాయంటారా? 10 సంవత్సరాలు ఉమ్మడంగా పరిపాలించుకోమని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చీకటి రోజున ఇచ్చిన తీర్పు ప్రకారంగా 5 సంవత్సరాలు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంక ఆంధ్ర ప్రయోజనాలు ఏది పట్టించుకోకుండా తెలంగాణకి ఇంకా మనకి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనకు ఉమ్మడిగా వాడుకునేది ఉంటే వాళ్ళకి దారాదత్తం చేసేసారు సార్. ఇంకా మిగిలిన ఏమైనా రూట్ మ్యాప్లో మిగిలి ఉంటే ఇప్పుడు అనుభవైన ముఖ్యమంత్రి గారు, డైనమిక్ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా దృష్టి పెట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏమన్నా ఉంటే మనకు రావాల్సినవి తెచ్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళు ముగ్గురు మీద ఉందని నా అభిప్రాయం అండి. అవునండి, మీరే గతంలో జగన్ వాళ్ళకి అప్పగించేశాడని చెప్తాను అంటున్నారు. అప్పగించేసినప్పుడు మీరు ఎవరూ మాట్లాడలేదు, అప్పుడు అధికారంలోకి లేదని ఏదో చెప్తారు. ఇప్పుడైనా సరే ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన అవసరం కాదండి, ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని ప్రజలు అనుకుంటున్నారు. మీ దృష్టిలో ఇది ఎంతవరకు సాధ్యపడుతుందంటారు? 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం అని అన్నారు, కొన్ని ఆస్తులు బదలాయింపులు ఉంటాయి అటు ఇటును, ఏదైనా మిగిలిపోయిన పూర్తి సమాచారం నా దగ్గర లేదు కాబట్టి ఏదైనా మిగిలిన ఆస్తులు మనకి తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం రావాల్సి ఉంటే తక్షణం ప్రభుత్వ పెద్దల్లో దీని మీద కూడా దృష్టి పెట్టి ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వచ్చింది, ప్రజలందరూ హర్షిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా దీన్ని అభివృద్ధి మీద తీసుకెళ్ళాలి. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళు ఏదైతే రాష్ట్ర దేశంలో అందరూ సంబరాలు చేసుకుంటుంటే వారు వేసిన ఎత్తుగడలో పోయి అభివృద్ధి మీద మర్చిపోయి ఆయనకి విమర్శలు ఇస్తూ మనం ఆయన ఏదో అన్నారని మనం ఏదో అంటాం కాదు. మన కూటమి ప్రభుత్వం, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఏదైతే భారతదేశంలో అన్ని పార్టీలు మన ఆంధ్రులకి కంటి నీరు తుడిసి మనకి అమరావతిని ఒక రాజధాని కింద ఆంధ్ర రాష్ట్రం ప్రకటించినందుకు దీని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. మీకు ఇంకోటి కూడా చిన్న పొరపాటు అయిందండి. అప్పట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే హైదరాబాద్ నుంచి మన ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు కొన్నాళ్ళు ఏదో గెస్ట్ హౌస్లో ఉన్నారు, ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో ఉన్నారు, బస్సులో ఉన్నారు, అన్నీ చేసి వారు కట్టిన సచివాలయం, అసెంబ్లీ, సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ఈ కౌన్సిల్ అది కానీ ఆయన చిన్న
కట్టించారు. కానీ తాత్కాలిక వంట వల్ల అది చిన్న పొరపాటు అయిందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఒక 3 సంవత్సరాలు పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తాత్కాలిక భవనాల్లో ఇప్పుడు 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మనం అదే ప్లేస్లో అమరావతి సెక్రటరియట్, అసెంబ్లీ, కౌన్సిల్ అక్కడే కదా నడుస్తుందండి. సో కొంచెం ఇది తాత్కాలికం అన్నది కాకుండా ఇంకేమనుకోండి, ఏది కట్టినా అమరావతి రాష్ట్ర అభివృద్ధి కట్టినట్టుగానే వారు పెద్దలు దీని మీద కూడా ఆలోచించాలండి. ఓకే సార్, బాగానే ఉంది. స్పెషల్ స్టేటస్ అని అప్పట్లో ఎవరికి వాళ్ళే మాట్లాడేవారు, ఎవరికి వాళ్ళే చెయ్యనివారు. ఇప్పుడు అసలు ఆ ఊసే లేకుండా పోయింది. మరి మీ పార్టీ స్టాండ్ ఏంటి స్పెషల్ స్టేటస్పై? సార్ అయిపోయింది. మళ్ళీ నన్ను అడిగితే నేను మీకు అప్పట్లో కూడా చెప్పాం, ప్యాకేజీయే ముద్దు, స్టేటస్ వల్ల లేదు అని అప్పటి గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే అన్నారు. సో ఇవన్నీ వెనక్కి వెళ్ళొద్దండి. ఆ లెక్క వస్తే రాజధాని ఇక్కడ ఉండదని కూడా అంటారు, చాలామంది అన్నారు. నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కనుక. దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంతో పాటు దేశ ప్రయోజనాలతో మేము ఏది మాట్లాడినా దేశం అంతటికే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మేము చాలా రాష్ట్రాల్లో విడదీసే ఆ వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా అల్లరి లేకుండా, గత్తర లేకుండా జరిగినాయి 2 రాష్ట్రాల విభజన. తర్వాత ఇంకా జరిగినాయి. కానీ మనకి అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కొంచెం మన ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రులు మనం విడిపోయి వచ్చేసి ఇల్లు లేకుండా నడి రోడ్డు మీద ఉన్న ఆంధ్రులు ఇంకా వేడిపిస్తూ వాళ్ళు ఒక ఆనందం పొందారు. కాబట్టి వేళ మనం ఇంత గురించి చెప్పుకుంటున్నాం. ఇంకా ప్యాకేజీలు వద్దు, స్టేటస్లు వద్దు. మా స్టాండ్ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ. ఆ నేషనల్ పార్టీ దేశంలో ఎవరికీ కూడా స్టేటస్లు ఏమో ప్యాకేజీలు ఇస్తామని చెప్పారు. ఓకే సార్, బాగుంది. దీనికైతే యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇంక ఇలా బాగుందని అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే ఇప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి. అయితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలపై ఏమైనా మీ సెంట్రల్ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చే అవకాశం ఉందా? ఒక పారిశ్రామిక పరంగా ఆంధ్రప్రదేశ్ అని అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా? అప్పట్లో మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, నిమ్స్ హాస్పిటల్, లేకపోతే అమరావతి చుట్టూ కేంద్ర నిధులతోటే అటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ కేంద్ర నిధులతోటి అమరావతి అభివృద్ధి జరిగింది. కానీ ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చంద్రబాబుకి వచ్చేస్తుందో అని చెప్పి వాళ్ళిద్దరు పేరు ప్రతిష్టల కోసం అమరావతిని ఆయన దుప్పడేసేసాడు. వేస్తాం వల్ల అమరావతి అభివృద్ధి కుంటు పడిపోతే వారు మీకు అప్పుడు కూడా తెలిసే ఉంటుంది. నేనే ఫస్ట్ మా కోరుకొండలో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రాన్ని 3 ముక్కలాట్లు ఆడొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని ధైర్యంగా అప్పుడు నేను ప్రెస్లో పెడతాం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా రాష్ట్రాన్ని 3 ముఖ్యమంత్రులను జగన్మోహన్ రెడ్డి మీద అందరూ ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి ఫోబియా ఉంది. ఆ ఫోబియాతోటి వారికంటే పేరు తెచ్చుకోవాలన్న ఒక స్వార్థం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి లైవ్లో చెప్పారు మీకు ఏబిఎన్లో, నాకు పేరు కోసం నేను 2004లో ఓడిపోయాను, నా పేరు కోసమే నేను ప్రయత్నం చేశాను, ఓటమి కోసం పట్టించుకోలేదని. అలా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు కంటే పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ ఎక్కడికెక్కడ తొంగలో తొక్కి వాటిని పడుకోబెట్టి వేరేగా ఆయన బటన్ నొక్కి కార్యక్రమంలో ఉండి రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయారండి. ఓకే సార్, ఇక్కడ వరకు ఒక నాయకుడిగా బాధ్యతగానే సమాధానం చెప్పారు. పాము చావకుండా కర్రెరకుండా. వాస్తవాలండి అయ్యి. అవును సార్, కరెక్ట్. అంటే మీరు చాలా మంది అనుకుంటారు రాజకీయ కక్ష అనుకుంటారు. ఎవరికి? రాజకీయ పార్టీలు ప్రత్యేక పార్టీ ఉంటుంది, మా పార్టీ ఉంటుంది. కానీ పేరు ప్రతిష్టల మీద వీళ్ళకి ఒక పేరు పిచ్చండి. పేరు పిచ్చి మీద జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పేరు రాకూడదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయని చెప్తారండి. బాగానే ఉందండి చౌదరి గారు, మిమ్మల్ని అందులో మీకు అందుకనే మేము ప్రత్యేకించి బిరుదిచ్చాం ఉగ్రవాదం అని చెప్పేసి. మీరు ఆ జెండా మెడలో వేసుకుని, కండువా వేసుకుని ఇక పార్టీకి ఇంకా అరవేర భయంకరంగా సర్వీస్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ గతంలో అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నా. ఏదైతే బీజేపీ జాతీయ పార్టీ ఉందో ఆ జాతీయ పార్టీకి అంతగా ఇంపార్టెన్స్ లేదని మీరు కార్యకర్తలే కొంతమంది బాహాటంగానే చెబుతున్నారు. ఏంటది పరిస్థితి? కష్టపడినోడికి రోజులు ఉండట్లేదు, మాకు గుర్తింపు ఉండడం లేదు అని చెప్పేసి మీ వాళ్ళు బాధపడడం నిజం కాదా? సార్ అది పొరపాటు సార్. ఈ కండువా వేసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో పార్టీ నెగ్గుతుందని ఎవడో రాలేదండి. 40 ఏళ్ళ బట్టి పార్టీ ఉంది ఇక్కడ. కానీ వాళ్ళు ఏనాడు కూడా అధికారం కోసం రాలేదు, దేశ సేవ కోసమే వచ్చారు. ఆ దేశ సేవ కోసం వస్తాం వల్ల ఇప్పుడు కూటమిలో అధికారం వచ్చింది. దానివేళ కొంచెం కూటమి ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఇదే బాధ జనసేన వాళ్ళకి ఉంది. ఎమ్మెల్యే టీడీపీ వాళ్ళు అయితే టీడీపీ ఎమ్మెల్యే ఉంటే జనసేన ఎమ్మెల్యే వాళ్ళకి ఉంది, బీజేపీ వాళ్ళకి ఉంది. సరే ఎమ్మెల్యే 175 మంది ఎమ్మెల్యేలతో 1:1 మీకు రేషియో పంచుకున్నారని కూడా చెప్పాను. ఆ రేషియో ప్రకారంగా కూటమిలో
పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం నారా లోకేష్ గారు, వీళ్ళందరూ స్టేట్ ప్రెసిడెంట్ గారు, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కూటమిలో రేషియో ప్రకారంగా పదవులు వస్తున్నాయి. ఆశ లేదని తప్పు లేదు, ఆశపడవచ్చు. కానీ ప్రతిదానికి మనకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఈవేళ దేశ ప్రతిష్ట ముఖ్యం, గౌరవ ప్రధానమంత్రి గారి ఇష్టం. ప్రపంచం అంతా మన నాయకుడి గురించి గొప్పగా చెప్పుకుంటుంటే ఈ పదవులు ఎవరికి కావాలండి? ఓకే, ఎక్కడ ఉగ్రవాదం అన్నందుకు మీరు స్టన్ గన్ పెట్టుకుని AK-47 పెట్టుకుని మేము వేసిన ప్రశ్న ప్రతిదానికి చెప్తున్నారు. మరి మీ నాయకులే రాజధాని ఉండదని అప్పట్లో అన్నారు, మరి దానికి మీ సమాధానం? రాజధాని ఉండదని కాదండి, నిధులని ఒకే చోట పెట్టకుండా కేంద్రీకృతం చేసి కొంతమంది మాట్లాడారు. కానీ రైతుల త్యాగాన్ని గుర్తించి వాళ్ళు స్వచ్ఛందంగా భూమిని మనకి అభివృద్ధి కోసం పంట భూముల్ని ఇచ్చి వాళ్ళు ఏదైతే త్యాగం రైతు అన్నవాడు ఏదన్నా వదులుకుంటాడు, కానీ బంగారంతో బంగారం కంటే ఎక్కువగా భూమాతని ప్రేమిస్తాడు. ఆ భూమాతని రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన రైతాంగాన్ని మనం ఇది కంటి నీరు పెట్టించకూడదు. కాబట్టి అప్పుడు కూడా అప్పటి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, కేంద్ర మాజీ మంత్రి అయిన సుజనా చౌదరి గారు కానీ, లేకపోతే మన సత్యకుమార్ యాదవ్ గారు కానీ, లేకపోతే మన ఎవరండి ఆదినారాయణ రెడ్డి గారు, లేకపోతే సీఎం రమేష్ గారు, లేకపోతే మన స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు చాలా గట్టిగా అంగుళం కూడా కదలదు, ఇక్కడే ఉంటుంది, రాజధానిని ఎవరు కూడా మార్చలేరు అని చాలాసార్లు వాళ్ళు బహాటంగానే రైతులకు మద్దతు ఇచ్చారు. రైతుల దగ్గరికి వెళ్ళొచ్చారు. అమరావతి రైతులు పాదయాత్రలో కూడా పాల్గొన్నారండి వీళ్ళందరూ. సో మా పార్టీ ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని మన ఆంధ్ర రాష్ట్రం అమరావతి. ఆ రోజు ఈ రోజు కూడా దాన్ని మా ప్రధానమంత్రి గారు చేసిన దాన్ని ఎవరో కూడా పూర్తి చేయకుండా గాలికి వదిలేద్దామనే భావంతో ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు కూడా ఉండరండి. కానీ కొంతమంది ఏంటంటే ఇంత భూమి ఎందుకు అన్న మాట అన్నారు, రాజధాని ఉండాలంటున్నారు, కానీ ఇంత భూమి ఎందుకు అన్నారు. దానికి కూడా నేను ఒక విశ్లేషణ చెప్పానండి పెద్దలకి. 35,000 ఎకరాల్లో 16,000 ఎకరాలు లేఅవుట్ వేసిన తర్వాత ఒక గ్రీన్ సిటీ కింద తయారు చేసిన తర్వాత 16,000 ఎకరాలే సాగుబడిలోకి వస్తున్నాయి. రోడ్లు, పార్కులు, డ్రైన్లు పోయాక ఆ 16,000 ఎకరాల్లో రైతులకి రేషియో ప్రకారంగా ప్లాటింగ్ ఇవ్వాలి. సో రాజధానికి మళ్ళీ ప్రభుత్వానికి 10,000 ఎకరాలే ఉంటుందండి. ఇది తెలియక 35,000 ఎకరాలు ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నారో, ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళు పదే చేసిన దాన్ని మా వాళ్ళు కూడా వాళ్ళ తెలియక ఆ మాట మాట్లాడి ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా తెలుసుకుని ఏనాడు కూడా రాజధాని అమరావతి కాదు అని బహాటంగా కూడా ఎక్కడ మాట్లాడలేదన్నమాట. ఓకే సార్, ఫైనల్గా ఏదైతే అమరావతి రాజధాని అని మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారో దానిపై ఒక సీనియర్ రాజకీయవాదిగానే కాదు, ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక నాయకుడిగా మీ అభిప్రాయం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎస్ సార్, ఖచ్చితంగా మీరు ఇందాక అడిగారు మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది కానీ నిరుద్యోగ సమస్యలు ఉంటాయని. ఎప్పుడైతే రాజధాని డిక్లేర్ చేసామో ఒక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, పోలవరం కూడా ఆగిపోయిందండి, పూర్తి చేస్తానికి మనం నిధులు పరిగెట్టిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. పోలవరానికి అమరావతి చుట్టూ ఉన్న అన్ని వేపల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అమరావతికి ట్రైన్ రోడ్డు కూడా వేస్తూ ఆ చుట్టుపక్కల కూడా అలాగే ఒంగోలు నెల్లూరు కానీ అలా దగ్గర విమానాశ్రమాలు పెడుతూ బోళ్ళంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందండి. దానివల్ల మీకు మన తాపీ మేస్త్రులు కానించి, ప్లంబర్లు కానించి, ఐరన్ చేసే వాళ్ళు కానించి, హార్డ్వేర్ వాళ్ళు, సాఫ్ట్వేర్ అందరూ కూడా అందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది సార్. ఎంప్లాయ్మెంట్ అంటే డైరెక్ట్గా 30 రోజులు శాలరీ జీతం కాదండి, నిరంతరం పని కల్పిస్తూ వలస వెళ్లకుండా ఉండి ఆ ఎక్కడ అభివృద్ధి జరిగితే అక్కడే జనం ఉంటారు. అలాగే అమరావతి ఈ వేళ నుంచి పరిగెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ మరో సింగపూరు లేకపోతే ఎక్కడో దుబాయ్ వెళ్ళి చూసి వచ్చారంటారు, దుబాయ్ని మించిన సిటీ అవుతుందని నా అభిప్రాయం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, నమస్తే అండి.